దేశంలోని మెట్రో నగరాలతో పాటు పట్టణాల్లోనూ భారీ భవనాలు వెలుస్తున్నాయి. అయితే నిర్మాణ వ్యర్థాల వల్ల కాలుష్యం పెరుగుతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకే రియల్ సంస్థలు హరిత భవనాల నిర్మాణం వైపు మొగ్గు చూపాలని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సూచిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే విద్యుత్, నీటి ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. హరిత భవనాలపై పెరుగుతున్న అవగాహన. హైదరాబాద్ లో గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మాణాలు. హరిత భవనాల ద్వారా 40% కాలుష్య నివారణ. గ్రీన్ బిల్డింగ్స్ తో 30 నుంచి 50% నీటి ఆదా. హరిత భవనాలతో 20 నుంచి 30% విద్యుత్ ఆదా. నిర్మాణ సమయంలో ఒక రకమైన కాలుష్యం వెదజల్లుతుంటే భవనం పూర్తయి వినియోగంలోకి వచ్చాక ఏసీలు, విద్యుత్ వాడకం పెరుగుదలతో మరో రకమైన కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నాయి. వేసవితో సంబంధం లేకుండా ప్రస్తుతం ఇళ్లలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో కరెంటు బిల్లులు మరింతగా జేబుకు చిల్లు పెడుతున్నాయి. వీటిని తగ్గించడం ద్వారా ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసుకోవచ్చు. నిర్మాణాల నుంచి వెలువడుతున్న 40% కాలుష్య ఉద్గారాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చని చెబుతోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఇల్లే సహజసిద్ధంగా చల్లగా ఉండేలా, పగటిపూట లైట్లతో సంబంధం లేకుండా వెలుతురు ఉండేలా ఇంటి వాతావరణం ఉంటే సాధ్యమైనంత తక్కువగా విద్యుత్ వాడకం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ హరిత భవనాలను ప్రోత్సహిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటించే నిర్మాణ ప్రాజెక్టులకు రేటింగ్ ఇస్తోంది. నిర్మాణ సంస్థ చేసుకున్న దరఖాస్తుల్లో పొందుపరిచే అంశాల ఆధారంగా ఐజీబీసీ పాయింట్లను కేటాయిస్తుంది. ప్రాజెక్టును బట్టి సిల్వర్, గోల్డ్, ప్లాటినం రేటింగ్ ఇస్తారు. ఈ క్రమంలో పెద్ద నిర్మాణ ప్రాజెక్టులన్నీ భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి. బోర్వెల్స్ రీఛార్జ్ అయ్యేలా ఇంజెక్షన్ వెల్స్, ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మరుగుశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్కు, ఇంట్లో టాయిలెట్ ఫ్లషింగ్కు ఉపయోగించేలా డిజైన్ చేస్తున్నారు. ఫలితంగా నీరు చాలా వరకు తిరిగి వినియోగం అవుతుంది. ఇలా హరిత భవన ప్రమాణాలతో నిర్మించిన ప్రాజెక్టుల్లో 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేయవచ్చు. గతంలో ఇళ్లలో విద్యుత్ వినియోగం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పెరిగిపోయాయి. కూలర్లు, ఏసీల వాడకం బాగా పెరిగింది. అందుకని నిర్మాణ సమయంలోనే గది ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గించే సామాగ్రిని ఉపయోగిస్తే చాలా వరకు సమస్య తీరినట్లేనని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. హరిత భవన ప్రమాణాలతో నిర్మించిన ఇంటిలో 20 నుంచి 30% మేర విద్యుత్ ఆదా అవుతుంది. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో అన్ని ప్రమాణాలను పాటిస్తే వాయు, నీటి కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం సైతం తగ్గించవచ్చు. ఫలితంగా అందులో నివసించే వారి ఆరోగ్యంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ ప్రాజెక్టులు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో నిర్మాణాలు చేపట్టాయి. నిర్మాణంలో భవనాలు, సామాగ్రితో పాటు నిర్మాణ సామాగ్రి తయారయ్యే విధానానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రేటింగ్ ఇస్తోంది. గ్రీన్ ప్రో ధృవీకరణ పొందిన 500కు పైగా ఉత్పత్తుల వాడకంతో పర్యావరణ హితంగా ఉంటాయి. సోలార్ పవర్ ఏర్పాటుతో 100% కరెంటు అవసరాలను తీర్చుకోగలిగితే నెట్ జీరో ఎనర్జీ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో 35 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐజీబీసీ రేటింగ్ కోసం రిజిస్టర్ అయ్యాయి. ఇలాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వాలు కొంతమేర రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రియల్ రంగ సంస్థలు కోరుతున్నాయి. సాధారణ నిర్మాణాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించే భవనాలకు చదరపు అడుగుకి ₹200 నుంచి ₹400 అధికంగా ఖర్చవుతుంది. కాకపోతే ఆ తర్వాత విద్యుత్, నీటి ఆదాతో ఎంతో లాభం చేకూరుతుంది. అంతేకాకుండా అతి ముఖ్యమైన కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, సహజ సిద్ధమైన వెలుతురుతో ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయని నిపుణులు చెబుతున్నారు.